అదే సమయంలో అమెరికాకు కూడా భారీగా నష్టమవుతుంది. ఎందుకంటే భారతీయ ఫార్మా లేకపోతే యుఎస్ లో మెడిసిన్స్ ఖరీదు పెరుగుతుంది. టెక్ కంపెనీలు గూగుల్, మైక్రోసాఫ్ట్ ఇండియా మీదే ఆధారపడ్డాయి. డిఫెన్స్ డీల్స్ మరియు ఏఐ, ఈవీ, సెమీకండక్టర్ రంగాలలో ఇండియా యుఎస్ భాగస్వామ్యం కీలకం. ఇండియా ఎగుమతులు ఆపేస్తే యుఎస్ సప్లై చైన్ డ్యామేజ్ అవుతుంది. ఈ కారణంగా అమెరికా ప్రభుత్వం తన పాలసీ షిఫ్ట్ ప్రకటించింది. రియూటర్స్ ఎకనామిక్ టైమ్స్ రిపోర్ట్స్ ప్రకారం యుఎస్ తాత్కాలికంగా కొన్ని టారిఫ్స్ ని రిలాక్స్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఎందుకంటే $1 బిలియన్ డీల్లో డిఫెన్స్, జెట్స్, టెక్ కొలాబరేషన్స్, ఫార్మా సప్లై కాంట్రాక్ట్స్ రిస్కులో ఉన్నాయి. యుఎస్ కు ఇప్పుడు ఇండియాని కోల్పోతే ఇండియా చైనాతో దగ్గర అవ్వచ్చు అన్న భయం. టైమ్ మ్యాగజైన్ రిపోర్ట్ ప్రకారం విత్ యుఎస్ టైస్ ఆన్ ద రాక్స్, ఇండియా డ్రాస్ క్లోజర్ టు చైనా అండ్ రష్యా. ఈ స్ట్రాటజిక్ షిప్ అమెరికాకు హార్డ్ సిగ్నల్ ఇచ్చింది. అందుకే ఇప్పుడు అమెరికా పాలసీలో సడలింపులు ఇస్తూ ఇండియాను తమ వైపు ఉంచుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఇది ఇండియాకు ఒక డిప్లొమాటిక్ విక్టరీ. యుఎస్ ఇండియా